ఫిబ్రవరి 14న జరిగే అధిక జన మహాసంకల్ప సభకు లక్షలాదిగా తరలిరండి. స్థలం బైబిల్ మిషన్ గ్రౌండ్స్, నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా, గుంటూరు. శాసనసభలో ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు తాను ముఖ్యమంత్రి అనే విషయాన్ని మర్చిపోయి, సంయమనం కోల్పోయి, ఊందాతనాన్ని కోల్పోయి మాజీ ముఖ్యమంత్రి పైన పరుష పదజాలంను ప్రయోగించడం జరిగింది. అసభ్య పదజాలాన్ని ఉపయోగించడం జరిగింది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. శాసనసభలో ముఖ్యమంత్రి గారు మాట్లాడిన అసభ్య పదజాలం పైన అవకాశం ఇవ్వమని అడిగితే ఎన్నిసార్లు గొంతెత్తి అరిచినా స్పీకర్ గారు మాకు అవకాశం ఇవ్వలేదు. కాంగ్రెస్ పార్టీకి చెందిన సభ్యులు కూడా అనేక మంది అవకాశం తీసుకొని అసభ్య పదజాలంతో దూషించడం జరిగింది. ప్రత్యేకంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్యే గారు నా పైన అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. వాటన్నిటి నుంచి కూడా రికార్డు నుంచి తొలగించాలని చెప్పి ముఖ్యమంత్రి గారు ఎల్ఓపి గారి పైన చేసిన అసభ్య పదజాలాన్ని వివిధ శాసనసభ్యులు మా పైన చేసిన అసభ్య పదజాలాన్ని రికార్డ్స్ నుంచి తొలగించాలని కోరుదామంటే ముఖ్యమంత్రి గారు, స్పీకర్ గారు మాకు అవకాశం ఇవ్వలేదు, మాకు మైక్ ఇవ్వలేదు. దాదాపు ఒక 20 నిమిషాల మేము శాసనసభలోనే నిలబడి అంతెత్తి స్పీకర్ గారి వైపు అవకాశం ఇవ్వమని అడిగినా వారు మాకు అవకాశం ఇవ్వలేదు. పైపెచ్చు మేము ఉండగానే అవకాశం కోరని సభ్యులకు కూడా అవకాశం ఇచ్చి వారి చేత మమ్మల్ని తిట్టించడం జరిగింది. ఇది చాలా దుర్మార్గమైన సాంప్రదాయం. శాసనసభ వ్యవహారాలకు సంబంధించిన విషయం ఇది. లెజిస్లేటివ్ అఫేర్స్ మినిస్టర్ శ్రీధర్ బాబు గారు మనం శాసనసభను ఉందాగా నడుపుకుందాం, శాసనసభలో మంచి ఎగ్జాంపుల్స్ సెట్ చేద్దామని ఆయన చెప్పిన తర్వాత మళ్ళీ ముఖ్యమంత్రి గారు ఆ పార్టీకి చెందిన సభ్యులు అసభ్య పదజాలాన్ని ఉపయోగిస్తున్నారు. మా వివరణ ఇద్దామంటే మా గొంతు నొక్కారు. శాసనసభలో గత్యంతరం లేని పరిస్థితులలో బయటికి వచ్చి కనీసం మీడియా పాయింట్ దగ్గరనైనా లోపల ఏం జరిగిందో చెప్పుకుందామంటే ఇక్కడ ఇనుప కంచెలను పెట్టారు. చాలా గొప్పగా ప్రగతి భవన్ ముందట ఇనుప కంచెలను తొలగించాం, స్వేచ్ఛా వాయువులను ప్రజలకు ప్రసాదించామని చెప్పారు. శాసనసభ్యులకే గతి లేదు. ఇక్కడ శాసనసభ ప్రాంగణంలో శాసనసభ్యులు తిరగటానికే అనేక రకాలైన ఆంక్షలు, ఇక్కడ కంచెలు. ఇంకా చెప్పుకోవడానికి సిగ్గు లేకుండా మేము బ్రహ్మాండంగా స్వేచ్ఛా వాయువులను ప్రసాదించామని చెప్తున్నారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. తెలంగాణ ప్రజలు కూడా గమనించవలసిందే నేను కోరుతున్నాను. గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ సభ్యులు కానీ సభా సాంప్రదాయాలను పాటించడం లేదు. ముఖ్యమంత్రి గారు మేము చెప్పలేని భాషలో సభలో రికార్డ్స్లోకి పోయే విధంగా ప్రతిపక్ష నాయకుడి గురించి మాట్లాడుతున్నాడు. ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం, దీన్ని మేము ఎప్పటికైనా ఈ రకమైన ప్రవర్తన ప్రభుత్వం నుంచి ఉంటే, ఇదే రకమైన భాషను ముఖ్యమంత్రి గారు కొనసాగించాలని అనుకుంటే సమంజసం కాదు. అంతే తీవ్ర స్థాయిలో మీరు మా వైపు నుంచి కూడా దాడిని ఎదుర్కోవాల్సి వస్తుంది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. భాష రాక కాదు, మాటలు రాక కాదు, మీరు మాట్లాడే మాటల కంటే అసభ్య పదజాలాన్ని ఉపయోగించే సత్తా మా దగ్గర ఉన్నది. కాకపోతే మాకు సభ్యత అడ్డొస్తున్నది, సంస్కృతి అడ్డొస్తున్నది. తెలంగాణ భాషను, తెలంగాణ సంస్కృతిని కించపరచదలుచుకోలేదు. అందుకనే ముఖ్యమంత్రి గారి పట్ల ఆ అసభ్య పదజాలాన్ని మేము వినియోగించుకోవడం లేదు. స్పీకర్ గారు అందరికీ సమాన అవకాశాలు కల్పించాలి. ఎవరైనా ఆరోపణలు చేసినప్పుడు వివరణ ఇచ్చుకునే అవకాశం ఇవ్వాలి. ఎల్ఓపి అనే గౌరవం లేకుండా సభలో మాట్లాడుతున్నప్పుడు కనీసం స్పీకర్ గారు మైక్ కట్ చేయాలి. అది కూడా చేయడం లేదు.
దీన్ని మేమందరం తీవ్రంగా ఖండిస్తున్నాం. కనీసం మీడియా పాయింట్ దగ్గర చెప్పుకోవడానికి కూడా అవకాశం ఇవ్వని ఈ ప్రభుత్వం యొక్క దుశ్చర్యను ప్రజలందరూ కూడా గమనించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.